అయ్యా యేసు నీల మారాలయ్యా యేసు నీతో ఉండాలయ్యా యేసు నీల మారాలయ్యా నీవు లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవు లేకుండా నే బ్రతుకాలేనయ్యా మళ్ళీ నీవు లేకుండా నే బ్రతుకాలేనయ్యా ఇంకొకసారి నీవు లేకుండా నే బ్రతుకాలేనయ్యా యేసయ్యా 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 యేసు నీతో ఉండాలయ్యా యేసు నీలా మారాలయ్యా అందరూ కలిసి యేసు నీతో ఉండాలయ్యా యేసు నీలా మారాలయ్యా అనుకూలములో ప్రతికూలములో ఆపద వేళలో ఆందోళనలో అనుకూలములో ప్రతికూలములో ఆపద వేళలో ఆందోళనలో నీతో ఉండాలయ్యా నీలా మారాలయ్యా నిన్ను చూడాలయ్యా నిన్ను తాగాలయ్యా నీతో ఉండాలయ్యా నీలా మారాలయ్యా నిన్ను చూడాలయ్యా నిన్ను తాగాలయ్యా నీతో ఉండాలయ్యా నీలా మారాలయ్యా నిన్ను చూడాలయ్యా నిన్ను తాగాలయ్యా యేసయ్యా నీతో ఉండాలయ్యా యేసు నీలా మారాలయ్యా యేసు నీతో ఉండాలయ్యా యేసు నీలా మారాలయ్యా కమాన్ ఫ్రీగా చేతులు విడిచి దేవుడికి చప్పట్లు పెట్టు దేవుని ఆరాధించాలి కీర్తనకారుడు అంటారు స్తుతులు అనేది సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు మనం ఎంతగా ఆరాధిస్తే అంతగా దేవుడు మన మరణాలకు ఇస్తాడు కాబట్టి సంతోషంగా దేవుడిని ఆరాధించుదాం సిరులున్నా సంపదలున్నా అందరూ ఉన్నా ఎవరు లేకున్నా సిరులున్నా సంపదలున్నా అందరూ ఉన్నా ఎవరు లేకున్నా నీతో ఉండాలయ్యా నీలా మారాలయ్యా నిన్ను చూడాలయ్యా నిన్ను తాకాలి అందరూ కలిసి నీతో ఉండాలయ్యా నీలా మారాలయ్యా నిన్ను చూడాలయ్యా నిన్ను తాకాలయ్యా నీతో ఉండాలయ్యా నీలా మారాలయ్యా నిన్ను చూడాలయ్యా నిన్ను తాకాలయ్యా నీతో ఉండాలయ్యా నీలా మారాలయ్యా నిన్ను చూడాలయ్యా నిన్ను తాకాలయ్యా నీతో ఉండాలయ్యా నీలా మారాలయ్యా నిన్ను
నీలమారాలయ్యా, నిన్ను చూడాలయ్యా, నిన్ను తాగాలయ్యా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. కమ్ ఆన్, కూర్చోండి, కూర్చోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దాకా విన్నటువంటి మాటలను మనసులో ఉంచుకొని ఈనాటి ఈ సందర్భానికి, మరి ముఖ్యంగా ఈ తపస్సు గల సందర్భానికి ఈ మాటలను అనువదించుకొని కొంచెం సేపు ధ్యానం చేసుకొని దివ్య సప్రసాద ఆరాధనలోకి మనం వెళదాం. దేవుడు మన మాటను వింటారా వినరా? వింటారు. మనం అనుకున్నది ఇస్తారా లేదా? ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడే. ఆయన మాట. వెరీ గుడ్, చాలా చక్కగా సమాధానం చెప్పారా. చాలా గర్వకారణం మా విచారణ ఎలా ఉందంటే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సహోదరులారా, మనం ఆశించింది ఇస్తారు, మనం అడిగింది ఇస్తారు. ఎప్పుడైతే ఆయన మాటను మనం వింటున్నామో అప్పుడే మన మాట కూడా ఆయన వింటాడు. అందుకే వాక్యంలో చెబుతూ ఉంటుంది, నేను ఎందుకు మీకు ఇవ్వలేకపోతున్నానంటే మీకు నాకు మధ్య పెద్ద అడ్డుగోడ ఒకటి ఉంది. ఆ అడ్డుగోడ ఉండటం వల్ల నేను మీ దగ్గరకు రాలేకపోతున్నాను, మీరు నా దగ్గరికి రాలేకపోతే. ఈ అడ్డుగోడని ఎవరు తొలగించాలి? మీరే. మనం కట్టుకున్న గోడని మనమే తొలగించుకోవాలి. అది దేవుడు కాదు. మనం అయ్యా నేను తొలగించుకోవాలి అనుకుంటున్నాను అంటే దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. ఈ దేవుని బిడ్డలారా, ఈ క్రమములో యేసు ప్రభు యొక్క మరణము ఎవరి వల్లనైనా జరిగిందా? అది ఆయన వలన మాత్రమే జరిగిందా? మనం ఆలోచన చేసుకోవాలి. శక్తి అది దేవుని యొక్క బలం. ఎప్పుడూ కూడా బలవంతులు వెనకాల నిలబడాలి, బలహీనులు వెనకాల నిలబడకూడదు. తెలుగులో ఒక సామెత ఉంటుంది, చెప్పులున్నవాడు వెనకాల అప్పులున్నవాడు వెనకాల వెళ్ళకూడదంటారు. చెప్పులున్నవాడు వెనకాల అప్పులున్నవాడు వెనకాల వెళ్ళకూడదంటారు. చెప్పులున్నవాడు వెనకాల వెళ్తే అడిటైనా తీసుకెళ్ళిపోతాడు. మనకు ముళ్ళు గుచ్చుకుంటాయి, మనకి రాళ్ళు కూర్చుకుంటాయి. అప్పులున్నవాడి దగ్గర వెనకెళ్ళి వెళ్ళామనుకో, ప్రతి ఒక్కడు ఆపి ఎప్పుడు ఇస్తావరా అంటే పక్కనున్న పాపానికి మనం మాట ఇవ్వాల్సి వస్తుంది. మాట ఇచ్చిన పాపానికి ఎవరు కట్టాలి? మనమే. మధ్యవర్తిగా ఉన్నందుకు కట్టక తప్పదు. తెలుగులో ఈ సామెత. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కట్టుకున్న దానిని మనమే, మనకు దేవుడికి మధ్య అడ్డంగా ఏది కట్టుకున్నామో దానిని మనమే తొలగించుకోవాలని ఆశపడితే దేవుడు మనకి సహాయపడటానికి ఇచ్చినటువంటి అనుగ్రహ కాలమే ఈ యొక్క తపస్సు కాలం. పుణ్యకార్యాలు చేయటం, ఉపవాసాలు చేయటం, ప్రార్థనలు చేయటం, పేదలను ఆదుకోవటం, ఇవన్నీ మన యొక్క పాపాలను, దేవునికి మనకు అడ్డంగా ఉన్న వాటిని తొలగించడానికి చేసేటటువంటి పుణ్యకార్యాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత శక్తి కలిగినటువంటి దేవుడిని ఎవరైనా వశపరుచుకున్నారా? ఈ రోజున ఎవరైనా అడగొచ్చు. మనం ఉదాహరణకి గుళ్ళోకి వెళ్ళాం, శిలువ స్వరూపం ఉంది. శిలువ స్వరూపానికి బూజు పట్టి ఉంది. ఒక్కోసారి మనం దులపనప్పుడు అది కాస్త సాలె పురుగు వల్ల కాస్త బూజు బట్టి ఉంటుంది. నుంచోని చూసి నువ్వు బూజు దులుపుకోలేకపోతున్నావు గయ్యా, నా బాధ ఏమి తీరుస్తావంటే, నువ్వు బూజే దులుపుకోలేకపోతున్నావు, నా బాధ ఏం తీరుస్తావంటే, యేసు ప్రభుని సిలువ దగ్గర ఉన్నటువంటి ఒక సైనికుడు ఇలాగే ప్రశ్నించాడు. ఏమన్నాడో తెలుసా? ముందు నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షించు. ఎడమ వైపునున్న దొంగవాడు అన్నమాట. నిన్ను నువ్వు రక్షించుకో, నీకు చేతనైతే ముందు ఆ పని చెయ్యి. యేసు ప్రభుని సవాలు చేయటం, యేసు ప్రభుని శోధించడం. మనం కూడా అలాగే శోధిస్తూ ఉంటాం. నీకు చేతనైతే ఇది చేసి చూపించు. ప్రియ సహోదరులారా, సచిన్ టెండూల్కర్ వచ్చి గల్లీలో ఆడే ఈ తాటి మట్టతో ఆట ఆడే క్రికెట్ ఆడేవాడి దగ్గర ఆయన సత్తా చూపించుకోవాలా? సైతానునే అన్నాడు యేసు ప్రభు, నీకు నాకు అసలు సరిపోదు, నీ దేవుడైన ప్రభుని శోధింపరు. దగ్గరగా తిరిగినటువంటి పేతురు గారిని యేసు ప్రభు అంటారు, నీ మాటలు నా మాటలు సరిపడేవి కాదు, నీ ఆలోచనలు నా ఆలోచనలు కాదు, వెనక్కెళ్ళు సైతానా అన్నాడు. ఎవరైనా అన్నాడు ఈ మాట? నా మాట ప్రకారం నువ్వు ఉంటేనే నా బిడ్డవి, లేదంటే
సైతానివి. అయ్యా, నేను శత్రువుల చేతికి అప్పగించబడతాను, పెద్దలు నన్ను అప్పగిస్తారు, నన్ను మరణానికి గురి చేస్తారు అన్నప్పుడు పేతురు గారి గబగబా ప్రభుని పక్కకు తీసుకెళ్ళి ఇది ఎప్పుడు నీకు జరగకుండా ఉండునుగాక అన్నప్పుడు యేసు ప్రభు అంటారు, వెనక్కి వెళ్ళు సైతాన్ అంటాడు. ఎవరిని అన్నాడు? ఏ పేతురు గారు మనం గనక ఆ స్థానంలో ఉంటే మహా మనసును వచ్చుకుంటాం. అమ్మ, నన్ను వదిలేసి వచ్చానండి, నువ్వు పిలవగానే అన్ని వదిలేసి వచ్చానండి, నీ వెంట తిరుగుతా ఉంటే చివరికి నన్ను ఏమన్నావు? సైతాన్ అంటావా అని మన వెంటనే ఎదురు తిరుగుతాం ప్రియ సహోదరులారా. కానీ పేతురు గారు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. దేవుని యొక్క మాటకి అనుసరించుకుంటూ ఆయన వెనకాల నడుచుకుంటూ వెళ్ళటమే. అందుకే ప్రభు అన్నారు, నేనే మార్గాన్ని నా వెనకాల నడుచుకుంటూ రావటమే తప్ప నాకంటే ముందు వెళతానని ఎప్పుడు అనుకోవద్దు. శిష్యుడు ఎప్పుడు కూడా గురువు కంటే గొప్పవాడు కాదు. శిష్యుడు ఎప్పుడు కూడా గురువు వెనకాల నడవాల్సిన వాడే తప్ప ముందుకు వచ్చి నడవటానికి లేదు. ఈ రోజుల్లో యేసు ప్రభు కంటే గొప్ప అద్భుతాలు చేస్తా ఉన్నారు ప్రజలు. యేసు ప్రభు కూడా అన్ని అద్భుతాలు చేయాలి. యేసు ప్రభు వెనకాల నడిచింది కేవలము 12 మంది మాత్రమే. ఈ రోజుల్లో 1000 మంది మన వెనకాల వస్తున్నప్పుడు మనకి విపరీతమైన గర్వం, ఆధ్యాత్మిక గర్వం, సైతానుకి సంబంధం ఇది. నా దగ్గరికి ఎక్కువ మంది వస్తున్నారు అనుకోవటం గర్వం, సైతాను స్వభావం అది. ఏంటి సైతాను స్వభావం? లూసిఫర్ ఏమనుకుంది? మీరు దేవుడు అంతటి వాళ్ళు అవుతారు, దేవుడు అంతటి వాళ్ళు. నువ్వు బాగా ప్రార్థన చేయి, నీ వెనకాల చాలా మంది వస్తారు. నువ్వు బాగా ప్రసంగం చెప్పు, నీ వెనకాల చాలా మంది వస్తారు. నువ్వు బాగా పాట పాడు, నీ వెనకాల చాలా మంది వస్తారు. వచ్చిన వాళ్ళందరిని చూసుకొని మనం ఉబ్బిపోతే అది ఎవరి స్వభావం? సైతాను యొక్క స్వభావం. అది గురువైనా అవ్వచ్చు, ఇంకే బోధకుడైనా ఏ బోధకుడైనా అవ్వచ్చు. ప్రియ సహోదరులారా, అందరము ఉండాల్సింది దేవుని యొక్క చెప్పు చేతలలోనే ఒక వడ్రంగికి ఒక ముద్దునిస్తే ఆకారం లేనటువంటి ముద్దుని అందమైన బొమ్మగా చెక్కుతాడు. ఆ ముద్దు గనక నేను వీడి చేతిలోకి వెళ్ళను అంటే అది బొమ్మ అవ్వదు, దానికి విలువ అనేది ఉండదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుడి చేతుల్లోనే ఉండాలి. ఎందుకంటే దేవుడు శక్తిమంతుడు, ఆయన అనుకున్నది ఆయన మాత్రమే చేయగలరు. ఈనాడు యేసు ప్రభు మరణించారంటే మనం కూడా యేసు ప్రభుని సవాలు చేస్తే నిన్ను నువ్వు రక్షించుకో అంటే ఆయన మనిషి వలన మరణించలా, ఆయన మరణించాలనుకున్నాడు కాబట్టి మరణించాడు. వాక్యాన్ని చదవండి. వాక్యం ఏ విధంగా చెప్పబడుతూ ఉందో మనం చదువుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. యోహాను శుభవార్త 10వ అధ్యాయము, యోహాను శుభవార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని తీసుకోండి. యేసు ప్రభు చెబుతున్న మాట, ఎవడును నా ప్రాణమును ఎవడును. ఎంత చక్కగా ప్రభు అంటున్నారు. మనిషి యొక్క శక్తిని యేసు ప్రభు చూపిస్తూ మాట్లాడుతున్న మాట. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే ధారపోయుటకు దానిని మరలా తీసుకొనుటకు నాకు అధికారము కలదు. ఈ ఆజ్ఞ నాకు నా తండ్రి నుండి లభించినది. దేవుని స్తుతించుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో సైనికులు గర్వపడాల్సింది లేదు, నేను యేసు ప్రభుని చంపేశానని. పిలాతు గర్వపడాల్సింది లేదు, నేను యేసు ప్రభుని చంపేశానని. ఈ రోజున మనం యేసు ప్రభు అని ఎందుకు ఆరాటపడుతూ ఆయన దగ్గరకు వస్తున్నామంటే మనము భయపడే దానిని ఆయన జయించాడు కాబట్టి. ఒక పాము వెళుతుంటే కర్ర పట్టుకొని వెంట వెళ్తాం. దేనికి వెళ్తాం? దాన్ని చంపకపోతే అది నన్ను చంపిద్దేమని భయం. వాస్తవానికి దాని మీద కోపం కాదు, నీ ప్రాణం మీద తీపి, నీ ప్రాణం మీద తీపి. అదే ఒక కుక్కలితే కొట్టవేంటి? లేదా ఒక చిన్న ఏదైనా సాధారణ హాని చేయని పురుగెళితే ఎందుకు కొట్టవంటే నీ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఎదుటి దాని ప్రాణాన్ని మనం తీస్తా ఉంటాం. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు అంటున్నారు, అలాంటి భయం లేకుండా ఉండాలంటే మీరు నాతోనే ఉండండి. పేతురు గారు ఒకరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక పెద్ద దుప్పటి కిందకు వచ్చింది. ఈ దుప్పటిలో ఏమున్నాయంటే రకరకాల జంతువులు ఉన్నాయి. అపోస్తల కార్యాల్లో చదువుతూ ఉంటాం, ప్రాకెడు పురుగులు, ఇవన్నీ ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు దానిని, వాక్యం ఎక్కడండి?
అపోస్తల కార్యాలు 4వ అధ్యాయాన్ని ఒకసారి తీసుకోండి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 11వ వచనం నుండి. పరలోకము తెరుచుకొనగా పెద్ద దుప్పటి వంటిది 4 మూలలతో భూమి మీదకి దింపబడుటను అతడు ఆ దర్శనమందుచు కాంచెను. దానిలో అన్ని రకముల భూచరములకు జంతువులను, ప్రాకడి జంతువులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, లెమ్ము, వీనిని చంపి తినుము అని ఒక స్వరము అతనికి వినిపించెను. గమనించండి, ఏమని చెబుతున్నాడు దేవుడు? అన్ని ప్రాకడి జంతువులు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే మనతో ఉంటే మనకు హాని చేసేది ఈ లోకంలో లేదు. కమాన్, డిస్టర్బ్ అవుతున్నారు. ఇటు చూడండి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. దేవుడే మనతో ఉంటే మనకు హాని చేసేది ఏది కూడా లేదు. ఆనాడు నోవా ఓడ కట్టినప్పుడు ఆ ఓడలోనికి భూమి మీద ఉన్న ప్రతి జీవి జతలుగా వెళ్ళే. ఈ క్రమంలో దానిలోనే పాములు ఉన్నాయి, దానిలోనే తేళ్లు ఉన్నాయి, దానిలోనే పులులు ఉన్నాయి, దానిలోనే సింహాలు ఉన్నాయి, క్రూర మృగాలు ఉన్నాయి, సాధు జంతువులు ఉన్నాయి, హాని చేసేవి ఉన్నాయి, హాని చెయ్యనటువంటివి ఉన్నాయి. దానిలోనే నోవా ఆయన కుటుంబం కూడా ఉంది. మన ఇంటిలోకి ఒక క్రూర మృగం వస్తే మనం అల్లాడిపోతా ఉంటాం. క్రూర మృగం వస్తే అల్లాడిపోతా ఉంటాం. ఒక చిన్న తేలు మన కంటి నుంచి తప్పికపోతే రాత్రికి నిద్ర పట్టదు. కానీ నోవా 40 రోజులు ఆ ఓడలోనే ఉన్నాడు. ఎందుకున్నాడు అక్కడ? దేవుడున్నాడు కాబట్టి. దానియేలు ప్రవక్త సింహాల గృహలోనికి, ఆకలితో ఉన్నటువంటి సింహాల మధ్యలోనికి పడవేసినప్పుడు దానియేలు ప్రవక్త ఆనందం ఏంటంటే, ఈ సింహాల నోళ్లను ముయ్యగలిగిన దేవుడు నాతో ఉన్నాడు. దేవుని స్తుతించుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సహోదరులారా, మరణాన్ని జయించగలిగిన దేవుడు మా దేవుడు కాబట్టి మేము ఆయన దగ్గరికి వస్తున్నామని ధైర్యంగా చెప్పాలి. ఆయనే మరణించాడు, ఆయనే తిరిగి లేచాడు. కాబట్టి నేను మరణించిన నన్ను తిరిగి లేపగలిగిన శక్తి ఎవరికి ఉందంటే నేను ఆరాధిస్తున్న దేవుడికి మాత్రమే ఉంది. అందుకు నేను ఎక్కడున్నానని చెప్పగలిగాను. అందుకే నేను ఎక్కడున్నాను. అందుకే యేసు ప్రభు అంటున్నారు, నేను ఎవరి వలన మరణించలేదు. ప్రభు ఏమని అంటారు? వాక్యంలో చదవండి అదే మాట. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 18వ వచనము. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే ధారపోయుటకు నాకు మాత్రం అధికారం ఉంది. నా ప్రాణాన్ని నేను ధారపోయటానికి వచ్చాను. పిలాతు కాదు నన్ను చంపింది. నేను చచ్చిపోవాలి కాబట్టి అనుకున్నాను, కాబట్టి చనిపోయాను అంతే. ఎవరికి నా ప్రాణం తీసుకునే హక్కు లేదు. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులు యేసు ప్రభుని పట్టుకోవడానికి వస్తే యేసు ప్రభు వాళ్ళతో అంటారు, ఏంటి దొంగను పట్టుకోవడానికి వచ్చినట్లు వచ్చారు? నా ఇష్టం అయితే నేను మీ చేతికి దొరుకుతాను. నేను ఎక్కడ మీ మధ్య ఉన్నానుగా. ప్రార్థనా మందిరంలో ఉన్నప్పుడు చూశారు కదా. ఇప్పుడేంటి బడితలు కత్తులు తీసుకొని దొంగను పట్టుకోవడానికి వచ్చినట్లు వచ్చారు. ప్రియ సహోదరులారా, ఇది దేవుని యొక్క శక్తి. ఆయన మరణించాలనుకున్నాడు కాబట్టి ఆయన మన కోసం మరణించాడు. మరణించినటువంటి వ్యక్తి తిరిగి లేవగలడు కాబట్టి ఆయన మరలా తిరిగి లేచాడు. దీనికోసం మనం దేవుని ఎంతకంటే గొప్ప గుర్తేం కావాలి? యేసు ప్రభు దేవుడు అని చెప్పడానికి. మనకు ఉద్యోగం వస్తేనే యేసు ప్రభు దేవుడా? లేదా మనకు ఒక ఇల్లుంటేనే యేసు ప్రభు దేవుడా? మనకు ఆస్తుంటేనే యేసు ప్రభు దేవుడా? నువ్వు ఇలాంటి చిన్నవి కోరుకుంటావు. కానీ దేవుడు అన్నాడు కదా, అబ్రాహాము నువ్వు స్థలాన్ని వదులు, నేను నీకు దేశాన్ని ఇస్తానన్నాడు. నువ్వేం వదలాలి? 1 ఎకరం భూమి అమ్ముతో వదులుతావేమో, దేశాన్ని ఇస్తాను. వేమన పద్యంలో ఒక పద్యం ఇలా ఉంటది. ఏంటంటే, ఇవి నా డబ్బులు అనుకుంటేనట డబ్బులు మన వెంక చూసి నవ్వుతాయట. ఇది నా స్థలం అనుకుంటే ఆ స్థలం మన వెంక చూసి నవ్వుతుందట. ఒరే పిచ్చోడా, ఈ డబ్బులు నువ్వు అనుకున్నా, నీకు ముందు నేను వేరే వాళ్ళ దగ్గర ఉన్నాను. ఇది నువ్వు వాడితే నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళతాను. ఇది నీది కాదు. వెకిలితనంగా నవ్విద్దట. వేమన గారి మాట చెబుతారు. ఈ భూమి నాదనుకుంటే ఆ భూమి మనలను చూసి నవ్వుతుందట.
అయ్యో నువ్వు ఈ 100 సంవత్సరాలే ఉన్నా, నీ 100 సంవత్సరాల కంటే ముందు నేను ఆల్రెడీ ఉన్నాను, అప్పుడు వేరే వాళ్ళ చేతిలో ఉన్నాను. ఈ 100 సంవత్సరాల నీ ఆయుష్ అయిపోతే నేను మరలా వేరే వాళ్ళ చేతిలోకి వెళతాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేని గురించి మనం గర్వపడాలి? బలమైన దేవుడు మనతో ఉన్నాడని గర్వపడాలి తప్ప ఏదో చిన్న చిన్న ఆధిపత్యాలు లేదా చిన్న చిన్న అవసరాలు మనకు దొరికాయని మనం దేవుని శిష్యులుగా ఉండకూడదు. అబ్రాహాం అలా నమ్మాడు, నా దేవుడు నాకున్నాడు, నాకు 75 రాని 100 సంవత్సరాలు రాని. ఆనాడు అతిథులుగా వచ్చిన 3 దూతలు వచ్చే ఏడు ఈ సమయానికి నీకు బిడ్డ పుడతాడు అంటే అబ్రాహాము నవ్వల, వెనకాల గుడారంలో ఉన్న సారా నవ్వింది. కానీ అబ్రాహాము ఆ వయసులో కూడా దేవుడిని విశ్వసించాడు. బలమైన దేవుడు నాతో ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క ప్రాణాన్ని ఎవరూ తీసుకోలేదు. మనం గర్వంగా, ఒక క్రైస్తవుడిగా గర్వంగా చెప్పుకోవాలి, నా దేవుడి ప్రాణాన్ని ఎవరు తీసుకోలే. యేసు ప్రభుకి నొప్పి వస్తుందేమో అని, కొరడాతో కొట్టినప్పుడు నొప్పి వస్తుందేమో అని యెరూషలేము స్త్రీలు ఏడుస్తుంటే యేసు ప్రభు వాళ్ళతో అన్నారు, నా కోసం ఎందుకు ఏడుస్తున్నారు? నా కోసం ఎందుకు ఏడుస్తున్నారు? భలే చెప్పారు. నా కోసం కదా ఏడవలసింది. వాళ్ళు అనుకున్నారా పాపం ఈయనకు నొప్పి కలుగుతుంది, పాపం ఈయనకి దెబ్బ తగులుతుంది, పాపం ఈయన మీద పెద్ద బరువు ఉంది, అందరు హేళన చేస్తున్నారు, అందరూ నవ్వుతా ఉన్నారు, ఉమ్మేస్తా ఉన్నారు, గుద్దుతా ఉన్నారు, అందరు అవహేళన చేస్తా ఉన్నారని వాళ్ళు మనస్సు కరిగి ఏడుస్తుంటే యేసు ప్రభు అన్నారు కదా, నా కోసం కాదు మీరు ఏడ్చేది, వెళ్ళి మీ ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం ఏడవండి. ఎవరైతే నా ఈ శక్తిని నమ్మటం లేదో వాళ్ళ కోసం ఏడవండి. ఎందుకంటే బలమైన నా వెనకాల కాకుండా బలహీనమైన వాటి వెనకాల తిరుగుతూ ఉన్నారు, వెళ్ళి వాళ్ళ కోసం మీరు ఏడవండి. ప్రియ సహోదరులారా, మనం అనుభవించలేనప్పుడు చాలా దేవుని యొక్క సృష్టి విచిత్రమైంది. ఏంటి ఈ సృష్టి అంటే, అనుభవించగలిగినప్పుడు దేవుడేనివ్వడు, అనుభవించలేనప్పుడు బోళ్ళన్నీ చేస్తాడు. ఇది దేవుడి సృష్టిలో ఉన్న చాలా గొప్ప విచిత్రమైన విషయం. మనిషిని కూడా దేవుడు అలాగే చేశాడు. ఒక చిన్న మాంసపు మొక్క కరగాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. కానీ నవిలు చూడు, తెల్లారి పెట్టగలది కరిగిపోతుంది. ఒక చిన్న చేప తిన్నప్పుడు ఆ చేప ముళ్ళు మనం మింగితే బయట పడేస్తే వారం రోజులు, నెలల తరబడి ఉంటుంది అది అట్టగా. కానీ పొట్టలో వేస్తే కనుక తెల్లారి పెట్టగలది కరిగిపోతుంది. ఎంత కొన్నిసార్లు ఆలోచన చేస్తే విచిత్రంగా ఉంటుంది దేవుని సృష్టి. యోబు గారు అంటారు, సముద్రానికి కట్టలు కట్టింది ఎవరు? సముద్రానికి ఎవరు కట్టారు కట్టలు? కూర్చొని. ఒక చెరువుని కట్టలు కట్టాలంటే బలమైనటువంటి ప్రొక్లైనర్స్ తో అక్కడ కట్టలు కడతారు. కానీ సముద్రానికి కట్టలు ఎవరు కట్టారు? నేను ఇంతకు ముందు లక్ష్మీపురం విచారణ గురువుగా పనిచేసేవాడిని. సముద్రానికి 3 కిలోమీటర్ల దూరం. ఆదివారం నేను పిల్లల్ని తీసుకొని ప్రతి ఆదివారం ఆట ఆడుకోవడానికి వెళ్ళేవాడిని. అక్కడ కూర్చున్నప్పుడు ఏంటి ఈ సముద్రానికి కట్ట, అల ఏమో ఎగురుకుంటా వస్తుంది, పెద్ద పెద్ద అలలు వస్తాయి. కానీ చివరికి వచ్చేళ్ళకి ఆ అల బలహీన పడుతుంది. ఎందుకు బలహీన పడుతుంది అంటే ఎదురెళ్ళే అల దానిని ఆపేస్తుంది. దాని కట్ట ఏంటంటే ఎదురెళ్ళినటువంటి అలే దానికి కట్ట. ఆ మొదటి అల ఎప్పుడు వచ్చిందో కానీ ఆ మొదటి అల సముద్రానికి ఒక కట్టలాగుంది. ఎంత విచిత్రమైనటువంటి సృష్టి ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత బలమైన దేవుడిని మనం ఆయన వెనకాల నడవకుండా, ఆయన నాకు ఏదో ఇవ్వలేదు, నేను అనుకున్నది ఇవ్వలేదు, లేదంటే నేను ఆయనను శోధిస్తా ఉన్నాను, నాకు గుర్తు చూపించమంటా ఉన్నాను అని దేవుడిని మనం ఎలాగా శోధించగలం? ఈనాటి సువిశేష భాగంలో యోనా ప్రవక్త చిహ్నము గురించి మనం చదువుతూ ఉన్నాం. వాక్యాన్ని తీసుకోండి. యోనా ప్రవక్త చిహ్నము గురించి మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 38వ వచనం. యేసు ప్రభు ఒక మాట అంటారు. చదువు తల్లి. బోధకుడా, నీవు ఒక గురుతును చూపవలనని మేము కోరుచున్నాము అని కొందరు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు యేసుతో పలికిరి. అప్పుడు యేసు ప్రత్యుత్తరముగా, చూడండి ఏమంటారు, యేసు ప్రభు ఏమంటారంటే, దుష్టులు దైవ భ్రష్టులు నాకు వీరు. ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు.
మాకు ఇది గుర్తిస్తావా, మేము అనుకున్నది చేస్తావా లేదా అని అడిగిన వాళ్ళని అంటారు యేసు ప్రభు, దుష్టులు మీరు, దైవ భ్రష్టులు మీరు, మీరులో దైవత్వం అనేది లేదు, మీరు నా శక్తిని సవాలు చేస్తా ఉన్నారు, మీరు దైవ భ్రష్టులు, మీకు ఏం శక్తి కావాలి? యోనా ప్రవక్త 3 పగళ్ళు రాత్రులు తిమింగళ గర్భములో ఉన్నట్లు నేను కూడా భూగర్భములో ఉంటాను, అంతకంటే పెద్ద గుర్తు మీకేం కావాలంటున్నారు. ఒక హైందవులని గుడికి తీసుకొచ్చి ఏయనే మా దేవుడు అంటే చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుంది. మీ దేవుడికి ఏంటి బట్టలు లేవు, మీ దేవుడికి ఏంటి ఆయుధాలు లేవు, మీ దేవుడికి ఏంటి శక్తి లేదు, మీ దేవుడికి ఏంటి బంగారం లేదు, మీ దేవుడికి ఏంటి చేతిలో ఖడ్గాలు లేవు. ప్రియ సహోదరులారు, దేవుడు అంటే ఎలా ఉండాలి? యేసు ప్రభుని ఎందుకు దేవుడు కాదన్నారు? యేసు ప్రభుకి అలాంటి ఏమీ లేవు, యేసు ప్రభుకి అలాంటి ఏమీ లేవు. ఒక సాధారణ పశువుల శాలలో మరియమ్మ యేసేపులతో అక్కడ పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టినప్పుడు ఏయన దేవుడు అంటే ఎలా నమ్ముతారు? యూదుల రాజు యొక్క ఆ యొక్క రాజభవనంలో ఆయన బంగారపు ఉయ్యాలలో పడుకొని పెట్టుంటే తప్పనిసరిగా అందరూ ఆయన దేవుడు అంటే నమ్మేవాడు. కానీ ఏయన పశువుల శాలలో పడుకోబెట్టుండటం వల్ల దేవుడు కాదన్నారు. ఎందుకంటే మన ఊహకి ఆయన రూపానికి పొంతననేది కలవల, మ్యాచింగ్ అవ్వల. మన ఊహ వేరే, అక్కడ ఆయన కనబడిన విధానం వేరే. ప్రియ సహోదరులారా, రాజు యొక్క స్వభావం తన ప్రాణాన్ని కాపాడుకోవటంలో కాదు, తన ప్రాణాన్ని వదిలివేయటంలోనే గొప్పగా ఉంటుంది. రాజు తన ప్రాణాన్ని కాదు కాపాడుకోవలసింది, తన ప్రాణాన్ని ధారపోసినప్పుడు రాజు అవుతాడు. దావీదు మహారాజు చిన్నవాడిగా ఉన్న ఆయన రాజుగా ఎందుకు అంగీకరించబడ్డాడో తెలుసా? ఫిలిష్తీయులు ఎదురైనప్పుడు ఈయన అందరి తరపున ముందుకెళ్ళాడు. చిన్నపిల్లాడే గొలియాత్ అంటాడు, ఆయన కుక్కను కొడతానికి వచ్చినట్టు నా మీదకి వచ్చావేంటి అంటాడు. నేను కుక్కను అనుకుంటున్నావా? కుక్కను కొడతానికి వచ్చినట్లుగా రాళ్ళు పట్టుకొని నా మీదకి వచ్చావేంటి? 9 అడుగుల గొలియాత్, ఒంటి నిండా ఇనుప కవచం, ఎక్కడ కత్తి తగిలినా అది తిరిగి మరలా వెనక్కొచ్చేటటువంటి పరిస్థితి, ఏ రాయి వెళ్ళనటువంటి పరిస్థితిలో హేళన చేసినప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలీయుల తరపున ఈ యొక్క దావీదు వెళ్ళి ముందు నిలబడ్డాడు. నేనున్నాను మీ అందరి కోసం, ప్రాణం పోయటానికైనా, ఎదుటి వ్యక్తి ప్రాణం తీయటానికైనా. ప్రియ సహోదరులారా, ఇది రాజు స్వభావం. అదే వారసత్వం నుంచి యేసు ప్రభు వచ్చారు. దేనికోసం అంటే తన ప్రాణాన్ని దారపోయటానికి. మనం అన్నయ్య చేయటానికి కదా ఆయన వచ్చింది. ఈ విషయం గుర్తుంచుకోవాలి. మనం చెప్పింది చేయడం తప్ప ఆయనకు పని లేదు అనుకోకండి. ఆయనకి బోళ్ళని పనులు ఉన్నాయి. దేవుడా నా ఇల్లు ఆగిపోయింది అంటే ఆయన తాపి మేస్త్రి వచ్చి ఇల్లు కడతాకి. ఇది తప్ప ఆయనకి ఇంకేం పని లేదని. ఆయనకి చాలా పనులు. సర్వ సృష్టి ఆయన యొక్క కాపుదల కింద ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిని చిన్న కోరికలతో శోధించకూడదు. ఆయన చూపించినటువంటి ప్రేమ మన చిన్న కోరికల కంటే చాలా గొప్పది. అందుకే ప్రభు అంటారు, మీకేం గుర్తు కావాలి? మనుష్య కుమారుడు 3 పగళ్ళు 3 రాత్రులు సమాధిలో ఉండి మరలా తిరిగి లేస్తాడు, భూగర్భంలో ఉండి మరలా తిరిగి లేస్తారు. అంతకంటే గొప్ప గుర్తు మీకు ఏం కావాలి? అది కాకుండా ఎవరైనా ఏదన్నా కోరుకుంటే దుష్టులు, దైవ భ్రష్టులని అంటారు. ఈ రోజుల్లో క్రైస్తవత్వంలో విశ్వాసం కేవలం 10% మందికే ఉంది. మిగిలిన 90% మంది వాళ్ళ అవసరాల కోసం వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ నిజమైన భక్తులు కాదు. గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరూ భక్తులు కాదండి. ఒక రోజున యేసు ప్రభు ప్రసంగం చెబుతుంటే అక్కడి నుంచి ఒకళ్ళు లేచి అంటారు కదా, అయ్యా మాతో నీకేం పని అంటారు. వాళ్ళు ఎవరు? దెయ్యం పెట్టిన వాళ్ళు. ఎక్కడున్నారు? గుళ్ళోనే ఉన్నారు, అందరి మధ్య ఉన్నారు. ప్రియ సహోదరులారా, గుడికి వస్తే కాదు, నీ విశ్వాసం యొక్క విలువ, నీ విశ్వాసం ఎంత పటిష్టంగా ఉంటే అంతగా నీవు దేవుడిని నమ్మినట్లు, లేదంటే భక్తి లేదు. ఈ రోజుల్లో మనం భక్తి లేదు, మనకి కేవలం భక్తి ఒకటే ఉంది, విశ్వాసం లేదు. ఎటు పడితే అటు వెళ్తా ఉన్నాం, మన అవసరం కోసం వెళతాం. ఆయన మన మీద ప్రేమ చూపించాడని కాదు, నా అవసరం తీరుస్తాడని వెళతాం. యేసు ప్రభు మన అవసరాలను తీర్చడానికి రాల, తండ్రి ప్రేమను మనకు చవి చూపించడానికి వచ్చాను. అందుకే తల్లి మరియ మాతకు గాని శిష్యులకు గాని దేవుడు గొప్పగా ఏం చేయాల, అందరికి ఏది చేశాడో వాళ్ళకు కూడా అదే
చేశారు. కానీ వాళ్ళు నిందించాల దేవుడిని నిందించాల. మరి తల్లి, అయ్యా నేను ఒప్పుకున్నాను కదా నీ కుమారుడికి తల్లిని అవ్వటానికి, నాకు భర్తగా ఇచ్చిన యేసేపు గారిని మధ్యలో ఎందుకు చంపేసావని అడగల. నాకు ఇచ్చిన కుమారుడిని మధ్యలో ఎందుకు చంపేశావని అడగల. అది వాళ్ళ విశ్వాసం. శిష్యులు, అయ్యా మాకు ఇల్లు వాకిలు కూడా కట్టలేదు, ఏంటి మమ్మల్ని ఎట్ట అర్ధాంతరంగా వదిలేసేవని వాళ్ళు అడగల. ఈ రోజున మనం బోళ్ళని ప్రశ్నలు వేస్తూ ఉంటాం. నేను అనుకున్నది జరగాలి అని మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. దానికోసం ఎక్కడెక్కడికో ముందు చెప్పాను నేను, గోడ మీద పిల్లిలాగా అయితే ఇటు దూకుతూ ఉంటాం, అటు ఇటు అనుకూలంగా ఉందో అని చూసుకొని దూకుతూ ఉంటాం. ఈ సహోదరులారా, మన నిర్ణయాలు ఎప్పుడు తప్పుగానే ఉంటాయి. ఎవరితో మన నిర్ణయం ఉండాలి అంటే దేవుడితోనే మన నిర్ణయం ఉండాలి. తల్లి మరియమాత అంది, నా ఇష్టం కాదు నీ ఇష్టమే జరుగునుగాక. యేసు ప్రభు గెత్సెమనే తోటలో అన్నారు, నా ఇష్టం కాదు నీ ఇష్టమే జరుగునుగాక. ఈ రోజుల్లో మనం అంటున్నాం, నీ ఇష్టం కాదు నా ఇష్టమే జరుగునుగాక. అది ఎప్పటికీ తల్లకిందులుగా తపస్సు చేసిన అది జరగదు. ఆయన ఇష్టం ఏది అదే జరుగుతుంది. అయ్యా నీ ఇష్టం ఏంటి, దానికి నేను సహకరిస్తాను అని మనం సహకరించినప్పుడు దేవుడు గొప్ప మేలుని మనకి అర్థమైంది. అందరికీ అర్థమైందా లేదా? అమ్మా నోరు తెరవండి, అర్థమైందా లేదా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతించుదాం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా లేచి నిలబడి విగ్రహవత్తులు ఇస్తారు. ఇప్పుడు అందరు ప్రక్రవత్తులు వెలిగించుకొని మరి గురువులు దివ్య సప్రసాద ప్రభువును మనం తీసుకొని వస్తూ ఉంటారు. కావున మనందరము కూడా భక్తియుతముగా ఆ ప్రభువును తాకి స్వస్థపడదాం. ప్రియులారా, అందరూ కూడా క్రొవ్వొత్తులు త్వరగా తీసుకోండి. ఆ క్రొవ్వొత్తులు వెలిగించుకున్నప్పుడు, యేసయ్యా ఇప్పటి వరకు నీ దివ్య వాక్కుతో మమ్ము దీవించావు, నీ దివ్య వాక్కును మాకు వడ్డించావు ప్రభువా. మేము ఇదిగో తండ్రి మా ఆత్మల ఆహారముగా ఈ యొక్క వాక్యాన్ని మేము భుజించి ఉండగా ప్రభువా, ఈ వాక్కుతో మమ్మ వెలిగించిన యేసయ్యా ఇదిగో మమ్మ తాకండి. అనేక వ్యాధులతో, బాధలతో, సమస్యలతో, ఇబ్బందులతో మేమందరము కూడా ఈ సాన్నిధ్యానికి వచ్చి ఉండగా ప్రత్యేక విధముగా ఈరోజు నీ దివ్య సాన్నిధ్యములో నువ్వు కొలువై ఉండి దివ్య సత్ప్రసాద ప్రభు యొక్క స్వరూపములో ప్రభువా మమ్మల్ని తాకి స్వస్థపరచమని వేడుకుంటూ మరి మేమందరము కూడా మహిమపరచుకున్నాము, దీవించమని ప్రార్థన చేసుకుంటూ పిల్లారా. త్వరితముగా త్వరగా మనందరము కూడాను ఈ యొక్క క్రొవ్వొత్తును వెలిగించుకొని, యేసయ్యా నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, మా గ్రామాన్ని వెలిగించమని అందరము కూడాను ఆ ప్రభువును మనకు ఆహ్వానించుకున్నాము. వెలుగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం